హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ కార్తిక్ బ్లాగ్స్. అండ్ చాలా అయితే గ్యాప్ వచ్చింది వీడియోస్ తీయక. సో ఈ రోజు నుంచి అయితే ఒక 1 వీక్ వరకు హైదరాబాద్ సిరీస్ వీడియోస్ అయితే వచ్చేసాయి మీకు. అండ్ స్టార్ట్ అయిపోయినాం హైదరాబాద్కి మేమైతే. అండ్ దాని తర్వాత మధ్యలో ఆగేసి ఒక చిన్న టీ బ్రేక్ తీసుకున్నాం. అండ్ దాని తర్వాత వెంటనే స్టార్ట్ అయిపోయినాం. వెదర్ అయితే సూపర్ కూల్ ఉంది. వర్షం పడుతుందేమో అనిపిస్తుంది ఈ మూమెంట్ని చూసి. ఆ మూమెంట్ అనుకునే లోపే ఒక సమస్య వచ్చి పడిందిగా. అదేంటంటే ఇదే, ముందర చిన్న బ్రిడ్జ్ అనేది పడిపోయిందంట. సో ఇక్కడ మనం ఒక డైవర్షన్ తీసుకోవాలి సపరేట్గా. మళ్ళీ ఈ డైవర్షన్ తీసుకోవడానికి నానా తిప్పలు పన్నాం బ్రో. నానా తిప్పలు అంటే నానా తిప్పలు. నా డైవర్షన్ అయిపోయి కొంచెం ముందరకు వచ్చిన తర్వాత ఈడ చూడండి, ఈ ట్రాఫిక్ చూడండి. ఆ ట్రాఫిక్ అవాయిడ్ చేద్దామని కిందికి వచ్చేసినాం బ్రో. ఏదో రూట్ తెలిసినట్టు వచ్చేసినాం. అండ్ ఇక్కడికి వచ్చేసి ఈ టన్నల్ అవతలకు పోవాలంట. ఆడేమో అవతలకి పోదు బ్రో బైక్ అన్నాడు. మేము ఏదో ఇంకా స్టంట్లు వేసి బైక్ అయితే తీసుకొని వచ్చేసి పైనకి ఎక్కేసినాం. మొత్తానికి అయితే ఈడైతే మొత్తం ఇంకో ఇదే చూడు, ఇదంతా పడిపోయి ఉంటే ఇదంతా ప్రాసెసింగ్ జరుగుతుంది వర్క్. అది ఎప్పటికైతే ఏమో తెలియదు. అండ్ ఇది దాటి పోతుంటే ఒక బ్రో మధ్యలో బైక్ ఆపేసి, బ్రో నేను ఇట్లా షాద్నర్కి పోవాలి, బండ్లో పెట్రోల్ అయిపోయింది అంటే సర్లే అని ఇంకా ఆయనకు ఒక లీటర్ అయితే పెట్రోల్ వేయించేసినాం. అండ్ దాని తర్వాత నైట్ వర్షం అయితే జోరుగా చిన్న పడింది. దాని తర్వాత ఒక స్టాప్ తీసుకున్నాం. వెంటనే స్టార్ట్ అయిపోయి ఇంకా హైదరాబాద్కి ఎంటర్ అయిపోతున్నాం. ఇంటికి నైట్ 10 అయింది బ్రో. అప్పటికి ఇంటికి వచ్చేసినాం. తినేసి అట్లా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యేసి బాగా. అండ్ వెంటనే ఇంకా బయటకు వచ్చేసినాం. ఇప్పుడు టైం అయితే 12 అవుతుంది, 12:30 అరౌండ్. అండ్ మా ఫ్రెండ్స్ వచ్చేసి ఇంకా ఇంటికి వచ్చేసిన హైదరాబాద్ కన్నా తర్వాత ట్యాంక్ బండ్ పోదామంటే ట్యాంక్ బండ్కి అయితే వచ్చేసిన. టైం వచ్చేసి 1:30 అవుతుందన్నమాట. సో పోలీసులు అయితే మమ్మల్ని ఇంటికి వెళ్ళండిరా అని మర్యాదగా చెప్పినారు. సో ఇంటికి వచ్చేసాం. అండ్ ఇదైతే డే 2 అనమాట. మా ఇంటి ముందరనే ఒక గుడి ఉంది చెరువుకట్ట దగ్గర. సో ఈరోజు ఆర్సీబీ మ్యాచ్ ఉందని సో పొద్దున్నే గుడికి అయితే వచ్చిన. అండ్ ఈడైతే వెదర్ బాగుంది. ఈసారి కప్ Congratulations RCB, the champions of 2025. ఆ 2 గంటలు హైదరాబాద్ బెంగళూరు అనేది అర్థం కాలేదు. అండ్ ఈరోజైతే డే 3. అండ్ డే 3 ఈరోజైతే మేము ఐకియాకి పోతున్నాం. సో మేమైతే ఐకియాలోకి ఎంటర్ అయిపోయినాం. రేపు సారంగాడి వాళ్ళ పిల్లలకి ఇదేసి చూపిస్తాడు. ఇట్లా అలా సరదాగా తిరిగేసి అట్లా ఎగ్జిట్ అయిపోయి ఆ చార్మినార్కి వచ్చేసి చార్మినార్ దగ్గర బిర్యానీ అంటే ఇంకా సూపర్ ఉంటుంది. బిర్యానీ తినేసి అండ్ వెంటనే ఇంటికి వచ్చేసాం. అంటే ఇదైతే డే 4. అండ్ ఇప్పుడైతే శ్రీ జగన్నాథ టెంపుల్కి అయితే వెళ్తున్నాం మనం. సో ఆ టెంపుల్కి మా ఇంటి దగ్గర నుంచి అయితే 16 కిలోమీటర్స్ ఉంది. చూశారుగా కనిపిస్తుంది టెంపుల్. సో ఈ టెంపుల్లో ఎంత పీస్ ఉంటుందంటే వచ్చేసి ఇక్కడ గంటలు స్పెండ్ చేసి వెళ్తారు బ్రో. ఆ పీస్ ఏమన్నా ఉంటుందా? మనం ఇంటికి వెళ్ళాలి అనే ఒక ఉంటుంది కదా, ఇది ఇట్లా అది అనేది మర్చిపోతాం ఈ టెంపుల్కి వస్తే. అంత బాగుంటుంది. మేమైతే ఇప్పుడు లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. అండ్ జనాలు అయితే చాలా ఉన్నారు బ్రో. సాటర్డే కదా, సో చాలా అంటే చాలా ఉన్నారు.
మాకెంత టైం పడుతుందో చెప్పలేం. మినిమం ఒక 1 అవర్ పట్టొచ్చు దర్శనం దగ్గర పోనీకే, అంతమంది ఉన్నారు. అండ్ దాని తర్వాత వెంటనే చెప్పా కదా ఆల్మోస్ట్ 2 అవర్స్ పడుతుంది అని. 1 అవర్ దర్శనం, 1 అవర్ ఆడ స్పెండ్ చేయనీకే టెంపుల్లో కూర్చొని. సో మొత్తానికి 2 అవర్స్ పట్టింది. అది అయిపోయి కంప్లీట్ చేసుకుని వెంటనే బిర్లా మందిర్ టెంపుల్కి అయితే వచ్చినాం. సో ఈడ కూడా వీకెండ్ కాబట్టి ఈడ కూడా కుప్పలు కుప్పలుగా ఉన్నారు జనాలు అయితే. నేను అసలు అరే సిటీస్లో కదా ఈ టెంపుల్స్ ఇవన్నీ జనాలు ఏడ పట్టించుకుంటారు లేరా, పబ్లు ఇవి తిరుగుతారు వీకెండ్స్ అనుకున్నా. బట్ మన ఇండియన్స్ అని ప్రూవ్ చేసుకున్నారబ్బా. ఇక్కడ కూడా జనాలు అయితే మామూలుగా రాలేదు, చాలా అంటే చాలా వచ్చేసినారు. మేము బండి పార్కింగ్ చేసేసినాం, పైనకి ఎక్కించేసినాం డైరెక్ట్గా పార్క్ చేసి. ఇప్పుడైతే టెంపుల్లోకి అయితే వెళ్తున్నాం. గోవిందా 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 గోవిందా. మొత్తానికైతే ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని కిందికి వచ్చేసాం బ్రో. అండ్ వెంటనే కిందికి వచ్చేసి ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర అండ్ ఒక లెమన్ జ్యూస్ అయితే తాగినాం. చండాలంగా ఉంది అది, జస్ట్ వాటర్ తాగినట్టునే ఉంది. అండ్ దాని తర్వాత ముందుకు పోయి పాన్పూర్ తిందామని ఆగినాం. అండ్ ఇదైతే మరీ చండాలంగా ఉంది, అస్సలు ట్రై చేయకండి. మొత్తానికి అయితే ఆ దర్శనం కంప్లీట్ చేసుకున్నాము, వెంకటేశ్వర స్వామిని చూసేసాం. అండ్ వెంటనే కిందికి వచ్చేసి తెలంగాణ స్టేట్ న్యూస్ సెక్రటరీ దగ్గరికి అయితే వచ్చేసి ఇక్కడైతే ఒక లెమన్ తాగేసి అండ్ దాని తర్వాత వెంటనే కొద్దిగా ముందుకు వెళ్ళి పాన్పూర్ అయితే తిన్నాం. చండాలంగా అంటే చండాలంగా ఉంది, మీరు అస్సలు తినకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బీ కేర్ఫుల్.